అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. మనకి 18-19 ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్ ఒక ఎత్తు. ఆ తర్వాత వచ్చే 3-4 ఇయర్స్ బీటెక్. 3-4 ఏంటి, 4 ఇయర్స్. 4 ఇయర్స్ బీటెక్ ఇంకొక ఎత్తు. ఆ 4 ఇయర్స్ మీరు కనుక చేయాల్సినవి చేయాల్సిన టైంలో సరిగ్గా చేస్తే ఆ 4 ఇయర్స్ తర్వాత మీకు కావాల్సిన అవుట్కమ్ బాగుంటుంది. అవుట్కమ్ కుడ్ బి ఎనీథింగ్. కొంతమందికి అవుట్కమ్ కుడ్ బి గుడ్ జాబ్, కొంతమందికి ఇట్ కుడ్ బి ఫర్ ద స్టడీస్, కొంతమందికి ఇట్ కుడ్ బి క్రాకింగ్ గేట్ ఎగ్జామ్ అండ్ తర్వాత పిఎస్యూస్, కొంతమందికి ఇట్ కుడ్ బి జస్ట్ మంచి సిజిపితో పాస్ అయిపోయి ఆ తర్వాత సొంత బిజినెస్ ఆర్ స్టార్టప్స్, ఎనీథింగ్, రైట్? సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవుట్కమ్ బాగుండాలి అంటే ఈ 4 ఏళ్ళు ప్రాసెస్ బాగుండాలి. మీకోసం అంటే ఎక్కువగా నేను పాయింట్లు రాయను, ఇట్లా ఆల్వేస్ బి లైక్ ఇన్ఫ్లో, బట్ మీకోసం సెపరేట్గా పాయింట్లు కూడా రాశాను కాబట్టి ఇట్ విల్ బి లైక్ డీటెయిల్డ్. సో అంటే ఇఫ్ ఇయర్ ఇన్ ఫస్ట్ ఇయర్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని చూసేయండి. సెకండ్ అయితే సెకండ్ థర్డ్ ఫోర్త్, థర్డ్ అయితే థర్డ్ ఫోర్త్, ఫోర్త్ అయితే ఓన్లీ ఫోర్త్, మొత్తం చూసేసినా ఓకే, రైట్? నౌ కమింగ్ టు లైక్ ఫస్ట్ ఇయర్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు జాయిన్ అయిన వెంటనే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిగ్రెట్స్ వదిలేయండి. అంటే మీరు బాగా చదవనొచ్చు బట్ ఐఐటీస్ రాలేదు, ఏదో కాలేజ్లో జాయిన్ అయ్యారు, లీవ్ ఆల్ దోస్ రిగ్రెట్స్ అసైడ్ అంటే ఇంక వదిలేయండి. లైక్ యూ హ్యావ్ జాయిన్ ద కాలేజ్ అండ్ దాట్స్ గోనా బి యర్ కాలేజ్ ఫర్ నెక్స్ట్ 4 ఇయర్స్. కాబట్టి ఐఐటీ కాలేజ్ నుంచి బాధపడిపోవడం ఉంటుంది కొంచెం ఫీలింగ్. కాలేజ్ బ్రాండ్ మ్యాటర్ అవుదా అంటే అవుతుంది, ఆన్ క్యాంపస్కి మరీ మరీ అవుతుంది. బట్ మీరు ఫోకస్గా ఉంటే ఎస్పెషలీ ఈ 2025 టైంలో యూ విల్ గెట్ గుడ్ ఆపర్చునిటీస్ ఈవెన్ ఇఫ్ యూ నాట్ ఫ్రమ్ అ గ్రేట్ కాలేజ్. కాబట్టి స్టే ఫోకస్డ్ అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీ చేతిలోనే చేసుకోండి guys. అంటే మీ చేతుల్లో లేనిది, అన్కంట్రోలబుల్స్ని మీరేం చేయలేరు. సో వాట్ ఎవర్ ఇస్ ఇన్ యర్ కంట్రోల్, వాటిని మాత్రమే ఫోకస్ చేద్దాం, అదే హెల్ప్ అవుతుంది కూడా. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు జాయిన్ అయిన కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నిటినీ ఫస్ట్ ఇయర్లోనే తెలుసుకోండి. అంటే మీ కాలేజ్లో ఎన్ని లైబ్రరీస్ ఉన్నాయి, రైట్? ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మీకున్న ల్యాబ్స్ ఏంటి, ఆ ల్యాబ్స్లో ఉన్న ఎక్విప్మెంట్స్ ఏంటి, మీకు ఉన్న రిసోర్సెస్ ఏంటి, ప్రాబ్లీ మీకు ఏదైనా ఇంక్యుబేషన్ సెంటర్ ఉందా, మీ కాలేజ్లో ఏదైనా కంపెనీతో టైప్ ఉందా, ప్రాజెక్టులు వస్తున్నాయా ముందే, ఆర్ ఇటువంటి ఏవైనా లైక్. సో మీ కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అన్నిటినీ తెలుసుకోండి. ఎన్ని ఫుట్బాల్ కోర్ట్స్ ఉన్నాయి, ఎన్ని బాస్కెట్బాల్ కోర్ట్స్ ఉన్నాయి, ఈ కాలేజ్ నుంచి ఎవరైనా డైరెక్టర్లు అయ్యారా, సినిమాలు తీస్తున్నారా, ఎవరైనా ఫుట్బాల్ ప్లేయర్స్ అయ్యారా. సో లర్న్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్. రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయా ఏమైనా గ్రో అవడానికి, నాట్ జస్ట్ టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా, వాటన్నిటిని ఎక్స్ప్లోర్ చేయండి. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్, మీ ఫ్రెండ్స్, రైట్? మీ నెక్స్ట్ 4 ఇయర్స్లో మీకు ఫామ్ అయ్యే ఫ్రెండ్స్ అందరూ కూడా మీకు ఫస్ట్ ఇయర్లో పరిచయం అయిన వాళ్ళే. ఫస్ట్ ఇయర్లో పరిచయం అవ్వని వాళ్ళు, కొత్త వాళ్ళు సెకండ్ థర్డ్ ఇయర్లో, వాళ్ళందరూ కూడా మీ క్లాస్మేట్స్ ఆర్ కాలేజ్ మేట్స్గానే ఉంటారు. మీ ఫస్ట్ ఇయర్లో ఎస్పెషలీ లైక్ ఆ ఫస్ట్ 1-2 మంత్స్లో తెలిసిన వాళ్ళే దే విల్ బికమ్ యువర్ ఫ్రెండ్స్. కాబట్టి కరెక్ట్ రైట్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ని చూస్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. లైక్ ఇఫ్ యూ ఆస్క్ మీ అమాంగ్ ఆల్ ది పాయింట్స్ ఇన్ నెక్స్ట్ 4 వీడియోస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ వాళ్ళు మీరు ఏమేం చేస్తారు, మీరు ఏమేం చేయగలరు అనే దాని మీద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి మేక్ షూర్ దట్ యు ఆర్ చూసింగ్ ద రైట్ సెట్ ఆఫ్ పీపుల్ యాజ్ యువర్ ఫ్రెండ్స్. చూసింగ్ అంటే ఏం లేదంటే ఇట్స్ జస్ట్ దట్ మీకు తెలుసు కదా, యు ఆర్ 18-19 ఇయర్స్ ఓల్డ్, రైట్? కాబట్టి ఏది రైటో ఏది రాంగో మీకు తెలుసు. చూస్ అకార్డింగ్లీ, రైట్? మిస్టర్ పర్ఫెక్ట్ ఉండరు, మిస్ పర్ఫెక్ట్లు ఎవరు ఉండరు, రైట్? బట్ మేక్ షూర్ దాట్ యూఆర్ చూసింగ్ ద, అంటే మీకున్న ఛాన్స్లో, అంటే మరీ ఈడితో తిరిగితే ఆర్ ఈవిడితో తిరిగితే పాడైపోతాం అనేవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళతో కొంచెం చూసుకోండి. యూ అండర్స్టాండ్ ఇట్, రైట్? యా, దట్స్ ద థింగ్. ఆ తర్వాత మీరు ఫస్ట్ ఇయర్లో సిజిపిఏని ఎంత ఎక్కువ తెచ్చుకోగలిగితే అంత మంచిది. బికాస్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అలా వెళ్ళే కొద్దీ మెల్లమెల్లగా మీ సిజిపిఏ తగ్గుద్ది తప్ప పెరిగే ఛాన్స్ తక్కువ. బికాస్ ఫస్ట్ ఇయర్లో మీకు సబ్జెక్టులు కొంచెం ఈజీగా ఉంటాయి అండ్ యూజువల్లీ మీకు స్ట్రిక్ట్నెస్ తక్కువ ఉంటుంది కొంచెం, నేను చూస్తున్నాను అనమాట, రైట్? నాట్ జస్ట్ ఇన్ డీమ్ కాలేజెస్, మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో కొంచెం కొంచెం లిబరల్గా ఉంటుంది. కాబట్టి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీ సిజిపిఏని మీరు బాగా మెయింటైన్ చేయవలసింది ఫస్ట్ ఇయర్లోనే. ఒకవేళ మీకు ఫస్ట్ ఇయర్లో ఎక్స్ వస్తే ఫైనల్ ఇయర్లో టోటల్ సిజిపిఏ ఎక్స్ కంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. ఎక్స్ కంటే తక్కువనే ఉంటుంది. కాబట్టి మీకు కావాల్సిన సిజిపిఏ ఏంటో దాన్ని మీరు అట్లీస్ట్ ఫస్ట్ ఇయర్ టార్గెట్ చేయాలి, అది రావాలి మీకు, లేకపోతే తర్వాత రావడానికి కొంచెం కష్టమే. ఓకే, దట్స్ అబౌట్ సిజిపిఏ. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్లో మీకు స్పెసిఫిక్గా బ్రాంచ్కి సంబంధించిన గొప్ప కోర్ సబ్జెక్టులు ఏమి ఉండవు, రైట్? ఇట్లా ఆల్ బీ లైక్ అన్ని బ్రాంచ్ల గురించి కొన్ని కొన్ని సబ్జెక్టులు ఉంటాయి అండ్ అంటే ఇట్స్ నథింగ్ కోర్, రైట్? కాబట్టి మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది. ట్రై ఎక్స్ప్లోరింగ్ రోబోటిక్స్ అంటే ఏంటి, రోబోటిక్స్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి నేర్చుకోవాలి, రైట్? అండర్స్టాండ్ అబౌట్ వాట్ ఈస్ ఆగ్మెంటెడ్ రియాలిటీ, వాట్ ఇస్ వర్చువల్ రియాలిటీ, రైట్? మనకి ఇప్పుడు ఈ ఏఐ అంటున్నారు, ఏఐ ఏంటి, ఏఐ ఏజెంట్స్ ఏంటి, హౌ డు యూ బిల్డ్ ఏజెంట్స్,
హౌ డూ యూ బిల్డ్ మొబైల్ యాప్స్, హౌ డూ యూ బిల్డ్ డెస్క్టాప్ యాప్స్, హౌ డూ యూ బిల్డ్ వెబ్సైట్స్, డిఫరెంట్ థింగ్స్. అదే ఇప్పుడు నేను ఫ్రమ్ సిఎస్ ఇంజనీర్ పర్స్పెక్టివ్ చెప్తున్నాను, బట్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్, రైట్? మీరు ఇంజనీర్ అవుదాం అనుకున్నప్పుడు మీకు ఏవో ఉంటాయి కదా కళలు, కోరికలు, మేబీ బిల్డింగ్ డ్రోన్స్, ఎలా బిల్డ్ చేస్తారు ఏంటి, సో వాట్ ఎవర్ జస్ట్ ట్రై ఎక్స్ప్లోరింగ్ థింగ్స్. వీ హ్యావ్ ఇంటర్నెట్ ఇన్ హ్యాండ్, అండ్ కాలేజ్లో మీకు లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు, బోల్డ్ అన్ని క్లబ్స్ ఉంటాయి. అగైన్ దట్స్ ద నెక్స్ట్ పాయింట్. సో వాటిని యూస్ చేసుకుని ఎక్స్ప్లోర్ చేయండి. నెక్స్ట్ పాయింట్ ఈస్ క్లబ్స్, సొసైటీస్, వాట్ ఎవర్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఎన్ని పాసిబుల్ అయితే అన్ని జాయిన్ అయిపోండి. ఆల్ దాట్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్. ఐ మీన్ పర్సనల్ స్టోరీ చెప్పాలంటే, నేను ఫస్ట్ ఉన్నప్పుడు శాస్త్రాలు ఆల్మోస్ట్ ప్రతి క్లబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోయాను, ఇంక్లూడింగ్ సింగింగ్ క్లబ్. అలా వెళ్ళిపోమన్నారు, అది వేరే విషయం. బట్ ఇట్స్ జస్ట్ దాట్ మీరు ఎంత ఫస్ట్ ఇయర్లో మిమ్మల్ని మీరు ఆ కాలేజ్తో అంటే ఈజ్ అవుట్ చేసుకుంటారో అంత హెల్ప్ అవుతుంది. జస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ ఇయర్లో డోంట్ స్ట్రెస్ అవుట్. పెద్దగా మీరు చేయగలిగింది ఏం లేదు, విల్ బి నథింగ్ కోర్. మీకు ఆపర్చునిటీస్ ఏమి రావు, ఇంటర్న్షిప్స్ రావు, బట్ ఆల్ దట్ యూ కెన్ డూ ఇస్ ఎక్స్ప్లోర్. సో ఆ ఎక్స్ప్లోరేషన్ కుడ్ బి ఎనీథింగ్, రైట్? టెక్నికల్ అని చెప్పాను, నాన్ టెక్నికల్ అని చెప్పాను. ఈవెన్ దీస్ క్లబ్స్ కమ్ అండర్ ద సేమ్. అగైన్ క్లబ్స్ అన్న వెంటనే రోబోటిక్స్ క్లబ్ ఆర్ సిఎస్ క్లబ్ టెక్నికల్ అక్కర్లేదు. ఐ నో పీపుల్ హూ హ్యావ్ బీన్ లైక్ ఫస్ట్ ఇయర్ నుంచి కాలేజెస్లో ఈ డ్రామా క్లబ్స్ ఉంటాయి కదా, వాటిల్లో పార్టిసిపేట్ చేసి తర్వాత డైరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఐ నో పీపుల్ ఫ్రమ్ మై కాలేజ్, కాబట్టి అది కూడా పాసిబిలిటీయే. సో వాట్ ఎవర్ ఇస్ యూర్ ఇంట్రెస్ట్, ట్రై ఎక్స్ప్లోరింగ్ ఇన్ ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ పాయింట్, అటెండెన్స్ని ఫస్ట్ ఇయర్ నుంచి బాగా మెయింటైన్ చేయడం నేర్చుకోండి. మీకు ఫస్ట్ ఇయర్లోనే అటెండెన్స్ తగ్గిపోయి కండోనేషన్ కట్టవలసిన అవసరం రాకపోవచ్చు, బట్ ఫస్ట్ ఇయర్లో సరిగ్గా మెయింటైన్ చేయడం రాకపోతే సెకండ్ ఇయర్ నుంచి బద్ధకం ఇంకా పెరిగిపోయి క్లాసులకు వెళ్ళడం మానేస్తారు. కాబట్టి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అటెండెన్స్ మెయింటైన్ చేయండి. ఇంకొకటి నేను చూసిన ఏంటంటే, దేర్ ఈజ్ అ డైరెక్ట్ రిలేషన్, డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ. ఏంటంటే మీరు అటెండెన్స్ బాగా మెయింటైన్ చేస్తే తెలుసో తెలియకో మీకు సిజిపిఏ బాగుంటుంది గైస్. కారణం ఏంటంటే, సి బీటెక్ అనేది మీకు ఈ జేఈ ప్రిపరేషన్ అంత కష్టమైంది అయితే కాదు, రైట్? ఎనీ బ్రాంచ్, రైట్? ఏ బ్రాంచ్ కూడా మీ బీటెక్ అంతా, సారీ మీ ఇంటర్లో మన జేఈ ప్రిపరేషన్ అంతా కష్టమైతే కాదు, ఫర్ షూర్. అది మీకు కూడా తెలిసిపోద్ది, రైట్? కాబట్టి మీరు ఒకవేళ క్లాసెస్కి రోజు వెళ్తూ అక్కడ కనబడుతున్న అంటే క్లాస్కి వెళ్తారు, ఎంత కాన్సన్ట్రేట్ చేయకపోయినా ఏవో పదాలు వింటారు, ఏదో చూస్తారు బ్లాక్ బోర్డ్ మీద, రైట్? సో ఏదో ఒకటి ఎక్కుద్ది. దాట్ కాంటెక్స్ట్ విల్ హెల్ప్ యూ అలాట్ ఇన్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అగైన్ తెలిసిందే బీటెక్లో ఇట్ విల్ బి అ వన్ నైట్ ముందు జరిగేదే, బట్ స్టిల్ ఈ కాంటెక్స్ట్ ఉంటే ఇట్ విల్ బి రియలీ ఈజీ. సో అటెండెన్స్ మెయింటైన్ చేయడం నేర్చుకోండి. క్లాసెస్కి వెళ్ళి కూర్చోండి, టైం పాస్ చేసిన చేయకపోయినా అక్కడికి వెళ్ళి కూర్చోండి, ఓకే? ఇట్ విల్ బి రియల్ హెల్ప్ఫుల్. నేను చెప్తున్నా అంటే ఒక రీసెర్చ్ కూడా ఉంది యాక్చువల్లీ. మీరు ఒక క్లాస్కి వెళ్ళి క్లాస్ రూమ్లో వినడం ఇంట్రెస్ట్ లేకపోయినా టీచర్ చెప్తున్న దానికి జస్ట్ కీప్ నాడింగ్, రైట్? ఆఫ్టర్ 5-10 minutes మీకే కాన్సన్ట్రేషన్ పెరిగిపోద్దంట. ఇట్స్ రీసెర్చ్, నేను చెప్పట్లేదు. సో యా, ఆ తర్వాత ఈ ఫస్ట్ ఇయర్లోనే ఏ జాబ్ కొట్టేయాలి, ఏ ఇంటర్న్షిప్ కొట్టేయాలి, ఫర్దర్ స్టడీస్ ఎక్కడ చేసేయాలి, ఇవేం అక్కర్లేదు. డోంట్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఆల్ దీస్ ఇన్ ఫస్ట్ ఇయర్, బికాస్ మీకు ఉన్న కాంటెక్స్ట్ చాలా తక్కువ. అంటే మీకున్న కాంటెక్స్ట్తో మీరు సరిగ్గా ప్లాన్ చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఫస్ట్ ఇయర్లో ఎవరిని అడిగినా సరే దిల్ ఆల్ సే నాకు గూగుల్లో ఎస్డి జాబ్ కావాలంటారు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ అంటే మీరు ఫస్ట్ ఇయర్లో, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో యూ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ఎన్ఐటి మెటలర్జీ, రైట్? ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది. అదేవిధంగా ఇక మీకు ఫస్ట్ ఇయర్లో ఏ జాబ్ ఏంటి ఏం ఐడియా ఉండదు. ప్రతి ఒక్కరికి గూగుల్లో ఎస్డి లైక్ ఏఐ ఇంజనీర్ ఇవే ఉంటాయి. సో అంతగా ఎక్కువ ఆలోచించకండి, అలా చూసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆ తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ ఇయర్లో సిగ్గుపడడం అనేయండి, రైట్? అంటే యూ కుడ్ బీ ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్, వాట్ ఎవర్, దాట్స్ యువర్ పర్సనల్ థింగ్. బట్ వెన్ యూ ఆర్ ఇన్ అ గ్రూప్, ట్రై టు మేక్ అ పాయింట్, రైట్? మీకు ఒక పాయింట్ ఉంటే ఆ పాయింట్ని పెట్టడానికి సిగ్గుపడకండి. అది మీకు ఫర్దర్గా త్రూ అవుట్ ది లైఫ్ బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ విత్తనం నాటండి, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ త్రూ అవుట్, రైట్? అండ్ ద ఫైనల్ పాయింట్ ఫర్ ఫస్ట్ ఇయర్ టిప్స్ ఏం లేదు, లెర్న్ టు సే నో. ఫస్ట్ ఇయర్లో ఇది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్లో మీ ఫ్రెండ్ వచ్చి ఇప్పుడు రారా పబ్జీ ఆడుకుందాం అన్నప్పుడు మీరు నో అనలేకపోతే, సిగ్గుపడితే, ఆ తర్వాత మీరు నో అనలేరు. ఆ తర్వాత ఎగ్జామ్ ఉందిరా నేను చదువుకుంటున్నాను రాను అంటే చాలా లేదురా అని చెప్పి ఇట్ విల్ బి అ డిఫరెంట్ సినారియో, అంటే మీకు అర్థమవుద్ది. బట్ లెర్న్ టు సే నో, ఓకే? చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్తో చెప్పినవే, సో మీకు హెల్ప్ అవుతాయి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. కాబట్టి వాడుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ జూనియర్స్కి షేర్ చేయండి. ఐ హోప్ ఇట్స్ హెల్ప్ఫుల్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే మీరు ఎవరి కోసం వెయిట్ చేసినా వాళ్ళ కోసం వెయిట్ చేయక్కర్లేదు, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకే? వాళ్ళు కూడా వచ్చి చేసుకుంటారు. నో ఐఎమ్ జస్ట్ కిడింగ్, బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? నో కమింగ్ టు ద టిప్స్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీకు ఈ సెకండ్ ఇయర్లో
కోర్ సబ్జెక్ట్స్ స్టార్ట్ అయిపోతాయి కదా. సో అమాంగ్ ఆల్ 4 ఇయర్స్ కోర్ సబ్జెక్ట్స్, మంచి సబ్జెక్ట్స్ ఎక్కువగా సెకండ్ ఇయర్లో ఉంటాయి. సో సెకండ్ ఇయర్లో మీరు మీ స్టడీస్ మీద ఫోకస్ బాగా చేయండి. ఇన్ఫాక్ట్ అంటే సెకండ్ ఇయర్లో సిజిపిఏ ఫోకస్ చేయండి. అంటే ఫస్ట్ ఇయర్లో సిజిపిఏ ఎక్కువ ఫోకస్ చేయాలి. సెకండ్ ఇయర్లో స్టిల్ ఫోకస్ ఆన్ సిజిపిఏ, బట్ సిజిపిఏ కంటే ఆ కోర్ సబ్జెక్ట్స్ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ డిఎస్ఏ ఉంది, ఓకే. డిఎస్ఏ ఫర్ యువర్ బీటెక్ సెమిస్టర్ ఎగ్జామ్ ఎంత కావాలో అంత చదివితే సిజిపిఏ బాగానే వచ్చేస్తుందేమో, కానీ ఆ నాలెడ్జ్తో మీకు డిఎస్ఏ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ దగ్గర రాదు. సో నేను చెప్తుంది ఏంటంటే ఈ సెకండ్ ఇయర్ సబ్జెక్టుల్లో అగైన్ థియరీ నాలెడ్జ్ కావాలి ఫస్ట్ సెమిస్టర్ అండ్ ఆల్, బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ మీద ఫోకస్ ఎక్కువ చేయండి. అండ్ ఐఎమ్ నాట్ కన్ఫైనింగ్ దిస్ డిస్కషన్ టు సిఎస్సి, రైట్? సిఎస్సి అవ్వచ్చు, ఈసీఈ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, ఏరోస్పేస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతి బ్రాంచ్లో కూడా సెకండ్ ఇయర్లో మంచి కోర్ సబ్జెక్టులు ఉంటాయి. వాటి యొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ మీద బాగా ఫోకస్ చేయండి, బికాస్ ఆ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ మీకు తర్వాత ఇంటర్వ్యూస్లో, జాబ్స్లో బాగా హెల్ప్ అవుద్ది, ఓకే. ఆ తర్వాత మీరు సెకండ్ ఇయర్లో ఇప్పుడు ఈ స్టేజ్లో ఆఫ్టర్ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ కాంటెక్స్ట్, మీరు ఫర్దర్గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? జాబా, ఫర్దర్ స్టడీసా, సొంత స్టార్టప్పా, ఏంటి అనే ఒక ఐడియా తెచ్చుకోండి, రైట్? దిస్ ఈజ్ అ గుడ్ టైం టు స్టార్ట్ ప్లానింగ్, రైట్? ఫస్ట్ ఇయర్లో కాంటెక్స్ట్ లేదు కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించలేరు అండ్ ఐడియాస్ రావు, బట్ ఈ సెకండ్ ఇయర్లో మీకు కాంటెక్స్ట్ వచ్చేస్తుంది కాబట్టి స్టార్ట్ ప్లానింగ్ అవుట్. ఆ తర్వాత అలాంగ్ విత్ ఆ గోల్, జాబ్ అవ్వచ్చు, ఫర్దర్ స్టడీస్ అవ్వచ్చు, స్టార్టప్ అవ్వచ్చు, వాట్ ఎవర్, రైట్? ఆ గోల్తో పాటు ఒక సెకండరీగా ఒక డొమైన్ చూసేసుకోండి. అంటే జాబ్ కుడ్ బి ఇన్ వెబ్ డెవలప్మెంట్, జాబ్ కుడ్ బి ఇన్ డేటా సైన్స్, జాబ్ కుడ్ బి ఇన్ ఏఐ, జాబ్ కుడ్ బి ఇన్ ఎక్స్వైజీ, వాట్ ఎవర్, రైట్? స్టార్టప్ కుడ్ బి ఇన్ వాట్ ఎవర్ డొమైన్, రైట్? ఫర్దర్ స్టడీస్లో అగైన్ మీరు గేట్ ద్వారా వెళ్దాం అనుకుంటున్నారా, అబ్రాడ్లో మాస్టర్సా, డిఫరెంట్ థింగ్, రైట్? వీటన్నిటితో పాటు వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఇస్, మీ టెక్నికల్ డొమైన్లో ఒక డొమైన్ని చూస్ చేసుకోండి. అంటే ఈసీఈలో ఇట్ కుడ్ బి లైక్ యుల్ హ్యావ్ ఎంబెడెడ్ ఒకటి, ఇలా ఒకటి, వీఎల్ఎస్ఎఫ్టీ, ఇలా డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. సిఎస్సిలో యుల్ హ్యావ్ ప్రాబ్లమ్ వెబ్ డెవలప్మెంట్ ఒకటి, డేటా సైన్స్ ఒకటి, అలా కొన్ని డొమైన్స్ ఉంటాయి కదా. అలా వాటిలోంచి ఒక డొమైన్ని చూస్ చేసుకోండి అంటున్నాను, ఓకే. అండ్ మోస్ట్లీ బ్రాడ్ లెవెల్లో డొమైన్స్ అనేవి 2 పార్ట్స్గా డివైడ్ అవుతాయి. ఒకటేమో డెవలప్మెంట్ డొమైన్స్, ఇంకొకటేమో రీసెర్చ్ డొమైన్స్, రైట్? ఇఫ్ యూ ఆర్ చూసింగ్ రీసెర్చ్ డొమైన్స్, మీరేం చేస్తారంటే మీ బ్రాంచ్ ఫ్యాకల్టీస్ గురించి రీసెర్చ్ చేయండి. అంటే రీసెర్చ్ అంటే తెలుసుకోండి, ఓకే. మీ కాలేజ్ వెబ్సైట్లో మీ బ్రాంచ్ ఫ్యాకల్టీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రొఫైల్ ఏంటి, వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు ఎక్కడ ప్రస్తుతానికి ఏ డొమైన్లో ప్రస్తుతానికి రీసెర్చ్ చేస్తున్నారు ఆర్ ఫర్దర్గా స్టడీ చేస్తున్నారు, అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మీకు వాళ్ళ గురించి వాళ్ళ ప్రొఫైల్లో వెబ్సైట్లో ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దాట్, లెట్స్ సే నాకు మెషిన్ లెర్నింగ్ అంటే ఇంట్రెస్ట్, ఐ వాంట్ టు చూస్ దట్ యాజ్ మై సెకండరీ డొమైన్, ఒక డొమైన్గా దాన్ని తీసుకుందాం అనుకుంటున్నాను, రైట్? ఆ డొమైన్లో వర్క్ చేస్తున్న ఫ్యాకల్టీస్ని రీచ్ అవుట్ అయ్యి వాళ్ళతో వర్క్ చేసేందుకు ట్రై చేయండి. దానివల్ల నంబర్ 1 ఎక్స్పీరియన్స్ వస్తుంది, నంబర్ 2 వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే దాంట్లో మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు, అండ్ మీ లక్ బాగుంటే వాళ్ళు పబ్లిష్ చేసే రీసెర్చ్ పేపర్స్లో మీ పేరు కూడా వాళ్ళు పెట్టే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని కేసెస్లో కటప్ లేకపోతే చేయొచ్చు, దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ మీ ఎస్పెషల్లీ ఇన్ 1 కేస్, బట్ అన్ని కేసెస్లో అలా అవ్వకపోవచ్చు. సో ఇఫ్ యూర్ లక్కీ, మీ పేరు కూడా దాంట్లో పబ్లిష్ అవ్వచ్చు. సో బేస్డ్ ఆన్ దాట్ మీకు ఒక మంచి ఐడియా వస్తుంది అండ్ కనెక్షన్లు ఏర్పడతాయి అండ్ ఆపర్చునిటీస్ అన్లాక్ అవుతాయి. సో డూ దాట్. బట్ లెట్స్ సే యూ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ డెవలప్మెంట్ ఫీల్డ్స్. దానికోసం యూ నీడ్ నాట్ హ్యావ్ అ సెపరేట్ మెంటర్. ఇంటర్నెట్ ఈజ్ యువర్ మెంటర్. కీప్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ అండ్ కీప్ లెర్నింగ్, రైట్? సో వాట్స్ ఇంపార్టెంట్, ఒక లాంగ్ టర్మ్ గోల్ చూస్ చేసుకోండి. ఆ తర్వాత మీ టెక్నికల్ ఏదైతే ఏరియా ఉంటుందో ఆ టెక్నికల్ ఏరియాలో ఒక డొమైన్ని చూస్ చేసుకుని దాంట్లో ఫర్దర్గా పర్స్యూ చేయడం స్టార్ట్ చేయండి. ఆ తర్వాత అంటే ఫస్ట్ ఇయర్ మీకు పెద్దగా ఏమీ నాలెడ్జ్ లేదు కాబట్టి ఏం చేయలేదు, బట్ సెకండ్ ఇయర్ కాబట్టి స్టార్ట్ పార్టిసిపేటింగ్ ఇన్ హ్యాకథాన్స్ అండ్ కాంపిటీషన్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎక్స్పీరియన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది అండ్ ఈ మధ్యన కంపెనీస్ కూడా కావాల్సింది ఆ ఎక్స్పీరియన్సే. ఇంటర్న్షిప్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎక్స్పీరియన్స్ ఇస్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ సంథింగ్ దట్స్ రియల్ వరల్డ్ సినారియో యూస్ కేస్, దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. అండ్ దట్స్ వాట్ ఆర్ టెస్టెడ్ ఇన్ కాంపిటీషన్స్ అండ్ హ్యాకథాన్స్. కాబట్టి దాంట్లో పార్టిసిపేట్ చేస్తుండండి. అండ్ ఈ హ్యాకథాన్స్కి, కాంపిటీషన్కి మీకు టీం కావాలి. ఆ టీం కోసం చూస్ లైక్ మైండెడ్ పీపుల్. ఇక్కడ ఒక బిగ్ మిత్ ఏంటి అంటే హ్యాకథాన్స్ ఆర్ కాంపిటీషన్స్లో టీమ్స్ ఫామ్ చేస్తున్నప్పుడు చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ని టీమ్మేట్స్గా పెట్టుకోవాలి అనుకుంటారు అండ్ ఫ్రెండ్స్తోనే టీమ్ని ఫామ్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ అండ్ ఆ లైక్ మైండెడ్ పీపుల్ ఒకటే అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్. ఏదో ఆడపిల్ల ఏడపిల్ల జోక్లా ఉంది, బట్ చాలా సింపుల్. నా ఎగ్జాంపుల్ ఇస్తాను. నా కేసులో నాకు పర్సనల్గా
మెషిన్ లెర్నింగ్ మీద ఫోకస్ ఉండేది, అది నేర్చుకునేవాడిని, అది దాంట్లో చేసేవాడిని. అండ్ నా ఫ్రెండ్ ఏమో హీ వాజ్ ఇంటూ ఆస్ట్రోఫిజిక్స్, అడ్వాన్స్ ఫిజిక్స్, దాంట్లో ఎక్కువగా ఫోకస్ చేసేవాడు. సో తను నా ఫ్రెండ్ కాకుండా పోడు. బట్ అలా అని నేను తనతో హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయలేను. నాలాగే మెషిన్ లెర్నింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, హ్యాకథాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వాళ్ళతో కలిసే నేను టీమ్ని ఫామ్ చేయాలి, రైట్? సో అది నేను చెప్పేది. ఫ్రెండ్స్ అండ్ ఈ లైక్ మైండెడ్ పీపుల్ గ్రూపు సెపరేట్గా ఉంటాయి, ఉండాలి కూడా, తప్పేం లేదు, రైట్? సో వీళ్ళని వెతకండి అండ్ వీళ్ళతో టీమప్ అయ్యి ఈ కాంపిటీషన్స్ అండ్ హ్యాకథాన్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. ఆ తర్వాత సెకండ్ ఇయర్లో మీకు ఎంఎన్సీస్లో ఇంటర్న్షిప్స్ రావడం చాలా కష్టం. కాబట్టి సెకండ్ ఇయర్లో అకాడమియాలో, ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, మంచి మంచి కాలేజెస్లో ఇంటర్న్షిప్స్ని తెచ్చుకోవడానికి ట్రై చేయండి. చాలా వేస్ ఉన్నాయి. నెంబర్ 1 ఈజ్ వాళ్ళే మీకు ఓపెనింగ్స్ ఇస్తారు, అప్లై చేసేయండి. నెంబర్ 2 ఈజ్ చాలా చెప్పాను, వాళ్ళ కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీస్ యొక్క ప్రొఫైల్స్ వెతికి, వాళ్ళ ఇంట్రెస్ట్ని వెతికి, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్కి మీకు కూడా అదే ఇంట్రెస్ట్ ఉంది, నాకు మీ కింద పనిచేసే ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పి ఒకవేళ మీరు మెసేజ్ చేస్తే 10 మందికి చేస్తే దాంట్లోంచి 2-3 మీకు లక్ బాగుంటే రిప్లై ఇవ్వచ్చు, దాని ద్వారా కూడా మీకు ఇంటర్న్షిప్స్ వస్తాయి. వే నెంబర్ 3 ఏంటంటే ఈ మధ్యనే కాదు, సో ఎప్పటి నుంచో ఈ ఐఐటీస్ ఎన్ఐటీస్లో చాలా క్లబ్స్ ఉంటాయి కదా, ఆ క్లబ్స్లో వాళ్ళు మల్టిపుల్ కాంపిటీషన్స్ కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఇట్ కుడ్ బి ఇంటర్ కాలేజ్. సో వాటిలో మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ కాలేజ్లో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇన్ దట్ వే ఆల్సో యూ కెన్ గెట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. బట్ సెకండ్ ఇయర్లో ఇఫ్ పాసిబుల్ ట్రై చేయండి యాజ్ మచ్ as పాసిబుల్ ఏదో ఒక అకాడమియాలో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వచ్చేలా చూసుకోండి. ఓకే, వన్ ఫైనల్ అండ్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ టిప్ ఫర్ సెకండ్ ఇయర్స్. ఫస్ట్ ఇయర్లో గుర్తుందా మీకు చెప్పాను ఫ్రెండ్స్ అని చెప్పి, అది చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఇయర్లో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, సెకండ్ ఇయర్ ఇస్ ద టైం వేర్ మీకు డిస్ట్రాక్షన్స్ హైయెస్ట్ ఉంటాయి. అంటే అందరికంటే ఎక్కువ డిస్ట్రాక్షన్స్ మీకు సెకండ్ ఇయర్లోనే ఉంటాయి. థర్డ్ ఇయర్ కల్లా మీకు ఒక రియాలిటీ చెక్ వచ్చేస్తుంది, కాబట్టి అక్కడ ఉండవు. సెకండ్ ఇయర్లో చాలా ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. నెంబర్ 1 మేజర్ డిస్ట్రాక్షన్ తెలుసా? ఈగో, ఆర్ సీనియర్స్ అయిపోయాము ఇప్పుడు, మనకంటే వీళ్ళంతా చిన్నోళ్ళు, ఆర్ ఈ యాటిట్యూడ్ వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల క్లాసెస్కి వెళ్ళరు, ఫ్యాకల్టీస్ అంటే రెస్పెక్ట్ తగ్గిపోద్ది, వాళ్ళు ఏంటారు అనిపిస్తుంది. తెలియకుండా ఒక చిన్న జోన్లోకి వెళ్ళిపోతారు. ఆ జోన్ నుంచి మళ్ళీ ఆటోమేటిక్గా థర్డ్ ఇయర్ వచ్చేస్తారు, బట్ ఆ జోన్లోకి వెళ్ళకండి. ఓకే, దట్స్ ద మేజర్ డిస్ట్రాక్షన్. నెంబర్ 2 మేజర్ డిస్ట్రాక్షన్ ఈ మధ్యన కాలేజెస్లో ఏంటి అంటే, పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. కాబట్టి గుర్తుంచుకోండి. ఓకే, ఇట్స్ నాట్ అ సైన్ ఆఫ్ యాటిట్యూడో ఆర్ ఇది చేస్తేనే మగవాడరా, ఇదంతా చెప్తారు మీ ఫ్రెండ్స్. ఓకే, అందుకే చెప్పాను ఫస్ట్ ఇయర్లో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. కాబట్టి బీ వెరీ స్ట్రిక్ట్ ఇన్ థింగ్స్ లైక్ దిస్. దట్స్ వై లెర్నింగ్ టు సే నో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఆ సెకండ్ మేజర్ డిస్ట్రాక్షన్ నుంచి కూడా దూరంగా ఉండండి. అండ్ థర్డ్ మేజర్ డిస్ట్రాక్షన్, కొంతమంది దాన్ని డిస్ట్రాక్షన్గా ఒప్పుకోకపోవచ్చు, బట్ ఇట్స్ అప్ టు యూ. ఈ లైక్ తెలిసి తెలియకో రిలేషన్షిప్స్, లవ్ అని చెప్పి అది ఇది అని చెప్పి డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇఫ్ యు ఆర్ సీరియస్ ఇన్ టు ఇట్, ఇట్స్ డిఫరెంట్ థింగ్. బట్ తెలిసిందే కదా, మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ లైక్ క్యాజువల్ అండ్ 2-3 years తర్వాత అదేం ఉండదు. కాబట్టి ఫోకస్ ఆన్ థింగ్స్ దట్ యూ వాంట్ యాజ్ అ అవుట్కమ్. 4 years తర్వాత మీ అవుట్కమ్ ఏంటి, ఆ అవుట్కమ్లో ఒకవేళ మీ రిలేషన్షిప్ కూడా యాజ్ అ గోల్ ఉంటే ఇట్స్ డిఫరెంట్ థింగ్, బట్ ఉండదు చాలామందికి. కాబట్టి టైంపాస్ చేయకండి. ఓకే, దట్స్ అనదర్ థింగ్. సో ఇవి మేజర్ డిస్ట్రాక్షన్స్. ఇవి కాకుండా కూడా ఇంకా ఉంటాయి, మీకు తెలుసు నాకు తెలుసు, దూరంగా ఉండండి. ఓకే, సో వాట్ ఐమ్ ట్రైన్ టు సే సెకండ్ ఇయర్లో డిస్ట్రాక్షన్స్తో మీరు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అత్యధికంగా ఉంటాయి, చాలా హైయెస్ట్ ఉంటాయి. కాబట్టి బీ సేఫ్. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, బీటెక్ థర్డ్ ఇయర్లో మీరు ఎదుర్కొనే ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, చాలా కాలేజెస్లో ఆనర్స్ అనే ఒక ఆప్షన్స్ ఇస్తారు, రైట్? సో ఈ ఆనర్స్ ఆర్ రకరకాల పేర్లు పెడుతున్నారు, బట్ దాంట్లో ఏంటి అంటే మీకు బీటెక్ పాస్ అవ్వడానికి కావాల్సిన క్రెడిట్స్ కంటే ఎక్కువ క్రెడిట్స్కి మీరు కోర్సెస్ని కంప్లీట్ చేసి దానికి మీకు అగెయిన్స్ట్గా ఒక ఆనర్ ఇస్తారు. సో మీ బీటెక్ ఫైనల్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లో లెట్స్ సిఎస్సి అనుకోండి, సిఎస్సి విత్ ఆనర్స్ ఇన్ సో అండ్ సో, ఆర్ ఈసీఈ విత్ ఆనర్స్ ఇన్ సో అండ్ సో అని చెప్పి మెన్షన్ చేస్తారు. ఇదే ఆనర్స్ని కొన్ని కాలేజెస్లో వేరే పేర్లతో పిలుస్తారు. సో యాజ్ ఐ టోల్డ్ యూ, దీంట్లో ఏంటంటే మీరు సెమిస్టర్స్లో కంప్లీట్ చేయక్కర్లేదు. అలా అని ఇవి కోర్ ఎలెక్టివ్స్ కాదు, కానీ అడిషనల్గా కొన్ని ఎలెక్టివ్స్ అనమాట. వీటిని కంప్లీట్ చేస్తే ఎక్స్ట్రాగా మీకు ఇది అంటే అగైన్ అందరిని అలౌ చేయరు. ఒకవేళ మీ సిజిపిఏ సో అండ్ సో కంటే ఎక్కువ ఉంటే ఈ ఆప్షన్ ఇస్తారు. సో అదే అందరికీ రాకపోవచ్చు, బట్ చాలా కాలేజెస్లో చాలామందికి ఈ ఆప్షన్ ఇస్తున్నారు. నా దీంట్లో చాలామంది ఫస్ట్ క్వశ్చన్ అడిగేది అసలు ఇది చేయాలా వద్దా, రైట్? నన్ను అడిగితే నా ఆన్సర్ మాత్రం ఇట్స్ నో, రైట్? అంటే ఏదైనా సరే మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నారు అంటే ఐదర్ మీరు ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి లేదా అవుట్కమ్ని ఎంజాయ్ చేయాలి, రైట్? ఒకవేళ మీకు నిజంగానే ఆ ఆనర్స్ కోసం ప్రొవైడ్ చేస్తున్న సబ్జెక్టులు ఇంట్రెస్ట్ ఉంటే, నిజంగా నేర్చుకుందాము అనుకుంటే ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తారు కాబట్టి నేర్చేసుకోండి, రైట్? దట్స్ ఓకే.
కానీ అవుట్కమ్ పెద్దగా గొప్పగా ఏముండదు. మీ బీటెక్ సర్టిఫికేట్లో ఆ ఆనర్స్ యాడ్ అవుతుంది, బట్ దానివల్ల మీ ఫర్దర్ స్టడీస్లో దట్స్ అ గుడ్ పాయింట్. ఫర్దర్ స్టడీస్లో కొన్ని అబ్రాడ్ కాలేజెస్లో అది యూజ్ అవ్వచ్చు, బట్ ప్లేస్మెంట్స్కి కానీ ఆర్ ఇండియాలోనే ఫర్దర్ స్టడీస్కి కానీ పెద్దగా యూజ్ అవ్వదు. దాట్స్ రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2 మీకు చెప్పాను కదా, ఐదర్ యూ షుడ్ ఎంజాయ్ ది ప్రాసెస్ ఆర్ అవుట్కమ్. ప్రాసెస్ని ఎంజాయ్ చేసేంత గొప్ప సబ్జెక్టులు ఏమి ఉండవు. ఆ సబ్జెక్టుల పేరు గొప్పగా ఉన్నా, అగైన్ ఐ సా రీసెంట్లీ ఒక కాలేజ్లో వాళ్ళు మెషిన్ లెర్నింగ్ ఫర్ సైబర్ సెక్యూరిటీ అంట. పేరు బాగుంది, రైట్? బట్ అంత నేర్పించగలిగే ఎస్ ఆర్ నో ప్రొఫెసర్స్ అండ్ అంత లేదు, రిసోర్సెస్ లేవు మనకి, రైట్? కాబట్టి మీరు అది తీసుకున్న అట్ ది ఎండ్ ఆఫ్ దాట్ కోర్స్ పెద్దగా ఏవి నేర్చేసుకోరు. కాబట్టి ఐ యామ్ రియలీ ష్యూర్ పెద్దగా మీకు అది నచ్చదు, రైట్? దట్స్ రీజన్ నెంబర్ 2. రీజన్ నెంబర్ 3 ఏంటి అంటే, ఆ ఆనర్స్ని మీరు కంప్లీట్ చేయడానికి 3rd ఇయర్ అండ్ 4th ఇయర్లో కలిపి, అగైన్ డిపెండింగ్ ఆన్ మీ కాలేజ్, కొన్నిసార్లు 3 సబ్జెక్టులు, కొన్నిసార్లు 4 సబ్జెక్టులు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అండ్ ఆ 4 ఆర్ 3 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక్క సబ్జెక్ట్ మీరు పాస్ అవ్వకపోయినా మీకు ఆనర్స్ ఇవ్వరు. అండ్ ఆ మిగతా 3 మీరు చేసి కూడా వేస్టే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది అవుట్కమ్, రైట్? సో కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, అగైన్ ఈవెన్ ఫర్ ఫర్దర్ స్టడీస్ ఆ ఆనర్స్ పెద్దగా సూపర్ అడ్వాంటేజ్ ఏం కాదు. కాబట్టి ఓవరాల్గా నాకైతే పెద్దగా అది నచ్చదు. బట్ ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఫర్ ద రీజన్స్ ఐ మెన్షన్డ్, తీసుకోండి. ఓకే, దట్స్ అబౌట్ ఆనర్స్. ఆ తర్వాత మీరు 3rd ఇయర్లోనే గేట్ ఎగ్జామ్ రాయొచ్చు. కాబట్టి గేట్ ఎగ్జామ్ ఈజ్ అనదర్ బిగ్ ఒక రకంగా సిచ్యువేషన్ ఇన్ యువర్ 3rd ఇయర్. ఐ మీన్ ఎస్, ఒకవేళ మీరు బీటెక్ 3rd ఇయర్కి వచ్చేసారంటే ఇప్పుడు ఫిక్స్ అవ్వాల్సిందే, బట్ వీలుంటే ముందే ఫిక్స్ అయిపోండి అంటున్నా. ఆల్రెడీ ఐ థింక్ బీటెక్ 2nd ఇయర్ గైడెన్స్ వీడియోలు చెప్పాను. సో ఇక్కడ మీరు ఒక గేట్కి ప్రిపేర్ అవుదాము అనుకొని చెప్పి ఫిక్స్ అయ్యారు అంటే, సో ఆ 2nd ఇయర్ అండ్ 3rd ఇయర్ని బాగా నేర్చేసుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం స్కోరింగ్ మీకు 2nd అండ్ 3rd ఇయర్లోని కోర్ సబ్జెక్ట్స్ నుంచే ఉంటుంది. కాబట్టి ఈవెన్ ఇఫ్ ఫోకసింగ్ ఆన్ దాట్ మీరు మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అండ్ యాప్టిట్యూడ్ని చూసుకోండి. పెద్ద డిఫికల్ట్ ఏం కాదు, ఎస్పెషల్లీ ఫర్ గేట్ లెవెల్ పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. కాబట్టి వాటిని ప్రాక్టీస్ చేయండి. ఇట్ ఈస్ నాట్ వెరీ డిఫికల్ట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను మిమ్మల్ని అయితే, అంటే ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇందాక అలాగే చెప్పాను ఆనర్స్ వద్దని చెప్పి, అదేవిధంగా ఇఫ్ యూ ఆస్క్ మీ, అందరూ గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి అండ్ అందరూ కూడా గేట్ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. కారణం ఏంటంటే, రీజన్ నెంబర్ 1, గేట్ ఎగ్జామ్లోని సిలబస్ ఈజ్ సేమ్ యాజ్ యువర్ బీటెక్ సిలబస్ అండ్ అందులో కూడా కోర్ సబ్జెక్టులే ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ కోర్ సబ్జెక్టులు చాలా ఇంపార్టెంట్. మీరు ఆ కోర్ సబ్జెక్టులు, ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి ఉంది, సిఎస్సిలో మీరు ఆపరేటింగ్ సిస్టమ్, డిబిఎంఎస్, సిఓఏ, నెట్వర్క్స్, ఈ కోర్ ఫండమెంటల్స్ మీకు బాగా వస్తేనే నేను ఒక సిఎస్సి ఇంజనీర్ అని చెప్పుకోగలరు. లేకపోతే ఆ డిగ్రీ పెద్ద వాల్యూ లేదు, రైట్? ఐ మీన్ దట్స్ ద మేజర్ చంక్ ఆఫ్ నాలెడ్జ్ దట్ యు ఆర్ ఇంటెండెడ్ టు గెయిన్. కాబట్టి ఆ సబ్జెక్ట్స్ మీద మీకు మళ్ళీ రిఫ్రెషింగ్ నాలెడ్జ్ వస్తుంది, బాగా ప్రాక్టీస్ చేస్తారు. కాబట్టి ఎస్, సబ్జెక్ట్ నాలెడ్జ్ బోత్ ఫర్ యువర్ కెరియర్ అండ్ ఇంటర్వ్యూస్ పెరుగుతుంది. దాట్స్ రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2, మీరు వెరీ గ్రేట్ స్కోర్ ఆర్ మంచి ర్యాంక్ తెచ్చుకోకపోయినా అట్లీస్ట్ క్వాలిఫై అయినా మీ రెజ్యూమ్లో గేట్ క్వాలిఫైడ్ అనే పదం ఉంటే మిగతా గేట్ క్వాలిఫై కాని వాళ్ళకంటే మీకు ఎంతో కొంత ఎడ్జ్ ఉంటుంది. బికాజ్ యూ హ్యాడ్ పుట్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ అండ్ గేట్లో కూడా జడ్జ్ చేస్తుంది మిమ్మల్ని కోర్ సబ్జెక్టుల మీద. కాబట్టి ఇండస్ట్రీలో ఎస్, గేట్ క్వాలిఫైడ్ అనే పదానికి వాల్యూ ఉంది. సో ఫర్ దీస్ 2 రీజన్స్, అండ్ ఆబ్వియస్లీ ఖాళీగా కూర్చొని టైం పాస్ చేసే బదులు నేర్చుకోండి, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్, రైట్? కాబట్టి ఫర్ దీస్ 2 రీజన్స్ గేట్ డెఫినెట్లీ అటెంప్ట్ చేయండి అండ్ నేర్చుకోండి కూడా దానికోసం. అంటే వెళ్ళి ఎగ్జామ్ రాసేసి కట్టేద్దాం కాదు, నేర్చుకోండి, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఇన్ఫాక్ట్ నా కేసులో మీకు ఏదైనా చెప్పాను అనుకుంటా, నేను ఫిడిలిటీలో ఆన్ క్యాంపస్ ఇంటర్న్షిప్ సెలెక్ట్ అవ్వడానికి మెయిన్ కారణం గేట్కి ప్రిపేర్ అవ్వడం. ఎందుకంటే ఆ క్వశ్చన్లే మీకు ఎంసీక్యూస్లో వస్తాయి ఇన్ ద ఇంటర్వ్యూస్ ఆల్సో. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ దేర్ ఆల్సో. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్, మీ ఆన్ క్యాంపస్లో ఆపర్చునిటీస్ని తెలుసుకోండి. మన కాలేజ్కి ఏ కంపెనీ ఇంటర్న్షిప్కి వస్తుంది, ఏ కంపెనీ ఫుల్ టైంకి వస్తుంది, ఏ కంపెనీ డే 1 వస్తుంది, ఏ కంపెనీ డే 2 వస్తుంది. ఏంటంటే అగైన్ ఈ కంపెనీస్కి మీ కాలేజెస్లో స్లాట్స్ ఉంటాయన్నమాట. అన్ని కంపెనీస్ ఒకసారి వచ్చాయి కదా, కాబట్టి స్లాట్స్ ఉంటాయి. డే 0 కంపెనీస్, డే 1 కంపెనీస్. సో డే 0 ఏంటి, డే 1 ఏంటి, ఆ కంపెనీస్ మీకు ఎంత ప్యాకేజ్ ఇస్తాయి. సో ఇదంతా కూడా ఐదర్ ఆస్క్ యువర్ సీనియర్స్ ఆర్ మీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ని అడగండి, వాళ్ళు చెప్తారు. పెద్దగా సిగ్గుపడవకలేదు, ఇలా అడగండి, వాళ్ళు చెప్తారు. ఓకే, సో బేసిక్లీ అండర్స్టాండ్ అబౌట్ ది ఆపర్చునిటీస్, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. లెట్స్ సే డే 0లో గూగుల్ ఉంది, దాన్ని చూసి మీకు ఐడియా వస్తుంది కదా, ఈ డే 0లో మనం కూర్చోవచ్చా, ఒకవేళ కూర్చుంటే ఛాన్సెస్ ఉన్నాయా, ఒకవేళ ట్రై చేద్దాం అనుకుంటే ఏ విధంగా ప్రిపరేషన్ ఉండాలి.
ఐడియా వస్తుంది. ఓకే, లేదు డే 1 ఓకే కంపెనీస్ ఏంటి, వాటి యొక్క ప్యాటర్న్ ఏంటి, ప్రీవియస్గా వాళ్ళు ఏ డిఎస్ఏ కాన్సెప్ట్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడిగారు, వాళ్ళకి ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఐడియా వస్తుంది రైట్. కాబట్టి డెఫినెట్లీ వాటిని తెలుసుకోండి. అండ్ ఈ మధ్యన తగ్గిపోయాయి డెఫినెట్లీ, బట్ మీ కాలేజ్లో ఒకవేళ థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్స్ వస్తున్నాయి అంటే యూ ఆర్ లక్కీ. ఆ ఆపర్చునిటీని వేస్ట్ చేసుకోకండి. ఆ ఇంటర్న్షిప్లో స్టైఫండ్ వాళ్ళు 5,000 ఇస్తున్నా, ఫ్రీగా చేయించుకుంటున్నా, 10,000 ఇస్తున్నా, 25,000 ఇస్తున్నా, 1,00,000 ఇస్తున్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆపర్చునిటీస్ ఒకవేళ వస్తే యూస్ చేసుకోండి. బికాస్ చాలామందికి రావట్లేదు, రాక చాలామంది బాధపడుతున్నారు. మీకు వస్తే వాటిని ఆన్ క్యాంపస్లో ఇంటర్న్షిప్ థర్డ్ ఇయర్లో వేస్ట్ చేసుకోకండి. ఆ తర్వాత ఒకవేళ అగైన్ మీలో మెజారిటీ మీ కాలేజెస్లో థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్స్ రావట్లేదు అయినో, సో ఆఫ్ క్యాంపస్లో ట్రై చేయాలి. ఆఫ్ క్యాంపస్లో ట్రై చేయాలంటే ముందుగానే డిఎస్సీ బాగా వచ్చి ఉండాలి. అందుకే సెకండ్ ఇయర్లో డిఎస్సీ నేర్చుకోమని చెప్పాను. ఇక్కడ నేర్చుకోకపోతే నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. సో డిఎస్ఏ అట్ ఎనీ స్టేజ్ ఇంకా నేర్చుకోకపోతే నేర్చుకోవడం స్టార్ట్ చేయాల్సిందే. ఆ తర్వాత ఆఫ్ క్యాంపస్లో లింక్డ్ఇన్లో కీప్ ట్రయింగ్. ఎప్పటికప్పుడు తెలియ ఛాన్స్ ఉంది. ఇఫ్ యూ గెట్ అన్ ఇంటర్న్షిప్ ఇట్స్ గుడ్, లేకపోతే ఈవెన్ ఇఫ్ దట్స్ నాట్ గుడ్ మీకు ఐడియా వస్తుంది కదా, ఎక్కడ ఎలా అప్లై చేస్తుంటే రెస్పాన్స్ వస్తుంది, రావట్లేదు ఏంటి, ఒక ఐడియా వస్తుంది రైట్. బట్ మీ అందరి కోసం వన్ గుడ్ ఐడియా ఈజ్ సోషల్ ఇంటర్న్షిప్స్. మీ ఊర్లలో చాలా ఎన్జిఓస్ ఉంటాయి, ఆ ఎన్జిఓస్కి పనులు ఉంటాయి, డబ్బులు ఉండవు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఈ పని ఆర్ ఈ వెబ్సైటు ఈ యాప్ పని అంటే మీ బ్రాంచ్కి సంబంధించింది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి గై మీరు వెళ్ళి ఎలక్ట్రీషియన్ పని చేస్తాను నాకు అలా కాదు. ఓకే, బేసిక్లీ మీ బ్రాంచ్కి సంబంధించిన పని వాళ్ళకి ఏమైనా నీడ్ ఉంటే ఒక యాప్ అనో సిఎస్సికి ఆర్ ఒక వెబ్సైట్ అనో క్రియేట్ చేసి ఇవ్వండి. అండ్ వాళ్ళని ఒక లెటర్ అనో సర్టిఫికేషన్ ఆర్ ఒక అప్రిసియేషన్ లెటర్ లాగా ఒక టోకెన్ లాగా రాసిమ్మనండి, వాళ్ళు రాసిస్తారు. ఈవెన్ దాట్స్ వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్, వ్యాలిడ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్. సో సోషల్ ఇంటర్న్షిప్స్ని ట్రై చేయండి. సో మీకు హెల్ప్ అవుద్ది, అదేవిధంగా ఆ ఎన్జిఓకి కూడా బాగా హెల్ప్ అవుద్ది. అండ్ నౌ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ద థింగ్ ఈజ్ మీకు చెప్పాను కదా ఫస్ట్ ఇయర్లో యూ వోంట్ హ్యావ్ అ రియాలిటీ చెక్. అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఏంటంటే అందరూ కూడా గూగుల్నే కరెక్ట్ చేద్దాం అనుకుంటారు, ఇంకొక పేరు కూడా రాదు. కానీ థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి యూ విల్ హ్యావ్ అ రియాలిటీ చెక్. మీ స్టాండర్డ్ ఏంటి, వాట్ కంపెనీ కెన్ యూ క్రాక్, ఇంకా ఎంత నాలెడ్జ్ కావాలి రైట్, మీరు బిజినెస్ చేయగలుగుతారా, మీరు సొంతంగా స్టార్టప్ పెట్టగలుగుతారా, ఇవన్నీ కూడా ఒక మంచి రియాలిటీ చెక్ మీకే వచ్చేస్తుంది. సో బిలీవ్ అండ్ ట్రస్ట్ యువర్ గట్ ఫ్యాక్టర్ అండ్ దాన్ని బట్టి ముందుకెళ్ళండి. డెఫినెట్లీ విల్ గెటర్. అంటే మీకు ఒక ఐడియా వస్తుంది గైస్, మీరు మీ పేరెంట్స్ని మీ ఫ్రెండ్స్ని మోసం చేయగలరు కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోలేరు. యూల్ హ్యావ్ అన్ ఐడియా డెఫినెట్లీ రైట్. థర్డ్ ఇయర్లో యూల్ హ్యావ్ దట్ ఐడియా. దాన్ని బట్టే మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళండి. ఒకవేళ బాగా లో ఉంది ప్రిపరేషన్ అనుకుంటే ట్రై యువర్ బెస్ట్ రైట్. బికాస్ చిన్నప్పటి నుంచి చదువుతుంది దేనికోసం, రైట్ ఫ్రమ్ యర్ నర్సరీ, జూనియర్, సీనియర్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 10th, ఆ తర్వాత ఇంటర్ రైట్. ఇదంతా ఎందుకు, ఫర్ అ జాబ్ రైట్. సో ఇఫ్ పాసిబుల్ పుట్ దాట్ బెస్ట్ ఎఫర్ట్ దేర్. ఓకే, ఆ తర్వాత చాలాసార్లు థర్డ్ ఇయర్లో మీరు ఏమవుతారంటే అంటే క్లబ్స్ ఉంటాయి కదా మీ కాలేజ్ క్లబ్స్, ఆ క్లబ్స్లో ఇన్ థర్డ్ ఇయర్ యూ విల్ బికమ్ ద సీనియర్స్ కదా. ఎందుకంటే ఫోర్త్ ఇయర్ వాళ్ళు ప్లేస్మెంట్స్లో కూర్చుంటారు, సెకండ్ ఫస్ట్ ఇంకా రాదు, సెకండ్ ఆర్ జూనియర్స్. కాబట్టి మీ దగ్గరే ఆ క్లబ్ అథారిటీ ఉంటుంది రైట్. కాబట్టి దాంట్లో ఓవర్గా ఎంగేజ్ అయిపోయి టైం వేస్ట్ చేసుకోకండి. ఫస్ట్ ఇయర్లో ఎక్కడైతే నేను టైంని స్పెండ్ చేయమన్నానో అక్కడే థర్డ్ ఇయర్లో టైంని వేస్ట్ చేయొద్దు అని చెప్తున్నాను. లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. అంటే వీళ్ళు టికెట్లు అమ్మడాలు ఆర్ క్లబ్స్లో ఇఫ్ దర్స్ ఈవెంట్ టీషర్ట్లు అమ్మాలి, ఆ టీషర్ట్లు అమ్మడాలు ఆర్ ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లు, ఇవన్నిటిలో ఏదైనా సరే టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే కట్ చేసేయండి. ఓకే, ఇన్ థర్డ్ ఇయర్ కీప్ యువర్ సెల్ఫ్ ఫోకస్డ్. బికాస్ ఫోర్త్ ఇయర్లో మీరు ఫోర్త్ ఇయర్లో అంటే థర్డ్ ఇయర్లో మీకు మంచిగా ఆపర్చునిటీస్ రాలేదు, ఫోర్త్ ఇయర్ స్టార్టింగ్లో రాలేదు, మిగతా వచ్చేస్తుందంటే అక్కడే మీకు ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇట్ విల్ బికమ్ డిఫికల్ట్. కాబట్టి థర్డ్ ఇయర్లో యాజ్ మచ్ as పాసిబుల్ కట్ యువర్ డిస్ట్రాక్షన్స్ అండ్ బీ ఫోకస్డ్. ఓకే, అండ్ విత్ ఆల్ దిస్ సెడ్ హ్యాకథాన్స్ అండ్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే నెట్వర్కింగ్ ఈవెంట్స్ వెళ్ళండి, హెల్ప్ అవుతుంది ఓవరాల్గా. సో దట్ విల్ గెట్ కాంటాక్ట్స్ అండ్ ఈ విధంగా రీచ్ అవుట్ అవ్వాలి, మిగతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అవన్నీ తెలుస్తాయి. ఓకేనా? సో దిస్ వాజ్ మై వ్యూ ఆన్ థర్డ్ ఇయర్. సో కమింగ్ టు బీటెక్ ఫోర్త్ ఇయర్, మీరు మీ బీటెక్ ఫోర్త్ ఇయర్లో ఫైనల్ ఇయర్లో మీ టైంని మేజర్గా స్పెండ్ చేసేది 2 things మీద. నెంబర్ 1 ఇట్ ఈస్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్, నెంబర్ 2 ఇట్ ఈస్ ప్లేస్మెంట్స్ రైట్. సో ఈ 2 విషయాల గురించి బాగా ఫోకస్ చేస్తూ మాట్లాడుతూ మిగతా పాయింట్స్ కూడా కవర్ చేద్దాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అబౌట్ యువర్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్. డిపెండింగ్ ఆన్ కాలేజ్ 3 ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ మూడిట్లో ఒకటి మీ కాలేజ్ కూడా ఫాలో అవుతుంది. ప్యాటర్న్ నెంబర్ 1 మీకు 7th సెమిస్టర్లో మైనర్ ప్రాజెక్ట్ ఉంటుంది, 8th సెమిస్టర్లో ఫైనల్ ఇయర్ మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది. సెకండ్ ప్యాటర్న్ ఈజ్ బేసిక్లీ మీకు అసలు మైనరే ఉండదు, డైరెక్ట్గా మీకు ఫైనల్ ఇయర్లో మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది. థర్డ్ ప్యాటర్న్ మీకు మైనర్ ఉంటుంది అండ్ 4th ఇయర్ లాస్ట్ సెమిస్టర్లో 8th సెమిస్టర్లో మేజర్ ఉండొచ్చు ఆర్ ఇంటర్న్షిప్ ఉండొచ్చు, ఆప్షన్ ఉంటుంది.
సో దీస్ ఆర్ ది 3 ప్యాటర్న్స్, రైట్? సో వీటిలో ఒకటే మీకు కూడా ఉంటుంది. సో ఐ మీన్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ ద కామన్ గైడెన్స్ ఈస్, చాలామంది బీటెక్లో ప్లేస్మెంట్స్ వస్తున్నప్పుడు అన్న రెజ్యూమ్లో ఎటువంటి ప్రాజెక్టులు యాడ్ చేయాలి, ఏ విధంగా ఉండాలి, కొత్త ప్రాజెక్టులు ఏమేం చేయమంటారు, ఏయడం అయితే ఉంటుంది. సో ఇటువంటి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ద పాయింట్ ఈజ్, ఒకవేళ మీరు మీ బీటెక్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ని శ్రద్ధగా బాగా చేస్తే ఆ ప్రాజెక్ట్లే ఆర్ ఆ ప్రాజెక్టే మీకు రెజ్యూమ్లోకి సరిపోతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూస్తో మాట్లాడడానికి ఆ ఒక్క ప్రాజెక్ట్ చాలు. ఎందుకంటే ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఇస్ అ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్, ఐదర్ 3 months ఆర్ 6 months వాట్ ఎవర్, బట్ ఇట్స్ అ లాంగ్ ఇనఫ్ ప్రాజెక్ట్. సో దాంట్లో ఒకవేళ మీరు యాక్చువల్గా ఫ్రమ్ స్క్రాచ్ సొంతంగా బిల్డ్ చేస్తే దాంట్లో ఎదురయ్యే డిఫరెంట్ సిచ్యువేషన్స్, ఛాలెంజెస్, ఈ టెక్ స్టాక్లో ఇదే ఎందుకు వాడుతున్నాం, వై నాట్ దాట్, వై దిస్ ఆప్టిమైజర్, వై నాట్ దాట్, వై దిస్ అల్గోరిథం, వై నాట్ దాట్, ఆ ఐడియాస్ అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ నిజంగా కూడా అంటే 4th year స్టూడెంట్స్కి చాలాసార్లు మేము తీసుమార్కాలను మేము తోపులం అనుకుంటారు. బట్ ద పాయింట్ ఈస్, ఆ ఇంటర్వ్యూ ప్యానెల్ కానీ ఆ ప్రాజెక్ట్ రివ్యూ ప్యానెల్ కానీ మీలాంటి ఎన్నో బ్యాచెస్ చూసేసింది. సో వాళ్ళకి అంటే ఎవరు నిజంగా బిల్డ్ చేశారు, ఎవరు అమీర్పేట నుంచి తస్కరించి అక్కడ ప్రజెంట్ చేస్తారని చెప్పి ఈజీ తెలిసిపోద్ది. పండిపోయింది ఇక్కడ రంగేశం అంతే. కాబట్టి డోంట్ ట్రై టు ఫేక్ ఇట్, బికాస్ ఐ మీన్ పీపుల్ విల్ మేక్ ఇట్. ఓకే ప్రాస ఓకే. బట్ ఎనీవేస్ ద థింగ్ ఈజ్, యాజ్ మచ్ as పాసిబుల్ తస్కరించి కాకుండా సొంతంగా ట్రై చేయండి. తస్కరించడం అంటే అమీర్పేటలో డబ్బులు పే చేసి కొనుక్కోవడమే కాదు. ఇట్ కుడ్ బి దాట్ మీరు అసలు ఎటువంటి ఐడియా లేకుండా గిట్హబ్లోనే ఒక ప్రాజెక్ట్ని దింపేయడం కూడా తస్కరించడమే. ఆర్ మీరు ఇప్పుడు ఏఐ వాడుకుని ఎటువంటి ఐడియా లేకుండా జస్ట్ వైబ్ కోడింగ్ చేసేస్తాము వచ్చేస్తుంది ప్రాజెక్ట్ అంటే రావచ్చు. బట్ ద థింగ్ ఈజ్, మీకు ఎటువంటి ఐడియా రాదు కాబట్టి మీకు పనికి రాదు అది. ఇది నీకు అవసరం లేదు, ఓకేనా? కాబట్టి సొంతంగా యూజ్ టూల్స్, యూజ్ ఏఐ, బట్ ఆ ప్రాజెక్ట్లో ఆ మాడ్యూల్ ఎందుకు రాస్తున్నాము, ఆ మాడ్యూల్ కావాలా, ఆ డిసిషన్స్ అన్నింటినీ మీరు తీసుకోవాలి. మీకు ఐడియా ఉండాలి. డోంట్ డిపెండ్ అపాన్ ఏఐ. ఓకేనా? దట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మైనర్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, మేజర్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, మీరు డీల్ చేయవలసింది విత్ యువర్ రివ్యూయర్ ప్యానల్ అండ్ విత్ యువర్ మెంటర్. కాబట్టి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీకు తెలిసిన మెంటర్, ఒకవేళ చాయిస్ ఉంటే మీ చేతుల్లో, మీకు తెలిసిన మెంటర్ని చూస్ చేసుకోండి. చాయిస్ లేకపోతే మీకు వచ్చిన మెంటర్తో మంచిగా ఉండండి. 4th yearకి వచ్చేసాము, రెక్కలు వచ్చేసాయి, ఎక్స్ట్రాలు వద్దు. ఓకే, బీ ఇన్ లిమిట్స్ అండ్ వాళ్ళని రెస్పెక్ట్ చేయండి. ఓకే, అంటే 4th yearకి వచ్చేసాం, ఫైనల్కి వచ్చేసాం, మా ఇష్టం ఏదైతే మాట్లాడతాం అంటే దట్స్ అ వెరీ రాంగ్ యాటిట్యూడ్. ఎందుకంటే మీ ప్రాజెక్ట్ మార్క్స్ ఇంపాక్ట్ అవుతాయి. అండ్ మీరు 4th year అయిపోయాక మీ కాలేజ్ నుంచే సర్టిఫికేట్లు, టీసీలు, ఎన్ఓసి ఇవన్నీ తీసుకెళ్ళాలి మీరు. ఓకే, కాబట్టి మీరు వెళ్ళి అక్కడ ఫ్యాకల్టీస్తో, స్టాఫ్తో మెసప్ చేస్తే మీకే ప్రాబ్లం. అదేంటన్నా మేము తగ్గాలి, మేము ఆల్ఫా మేల్స్, ఆల్ఫా ఫీమేల్స్, ఏ వస్తున్నాయి ఏమొచ్చినా, బీటా, గామా, గైస్, ఇదంతా 4th yearలో మీకు ఇంకా ఊపు వల్ల అలా మాట్లాడుతున్నారు అంతే. బేసిక్లీ వెన్ యూ కమింగ్ టు ఇండస్ట్రీ, మీకు నచ్చంది మీ బాస్ చెప్పాడని చెప్పి దొబ్బే అని చెప్పి అంటారు. మీరు ఫ్యాకల్టీని మాత్రమే అనగలరు, బికాజ్ వాళ్ళు ఏం చేస్తారని ఫీలింగు. సెకండ్లీ, డబ్బులు కడుతుంది మీరు కదా, అక్కడ మనీ అక్కడ ఇన్వెస్ట్ అయింది మీది కాదు, మీ పేరెంట్స్ది. కాబట్టి కొంతమందికి లెక్క ఉండదు. ఓకే, అట్ ద సేమ్ టైం వాళ్ళు మీ టీచర్స్, మీ గురువులు. ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ వాళ్ళ మాట వినడంలోనూ ఆర్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడంలోనూ తప్పేం లేదు. ఐ నో లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ కేసు ఎందుకు చెప్తాను ఇంత నొక్కి 4th yearలో చాలామంది ఫ్యాకల్టీస్తోనూ స్టాఫ్తోనూ మెస్అప్ చేస్తారు. డోంట్ ఎవర్ ట్రై టు డూ దాట్. మీకు మహా అయితే బీటెక్ డిగ్రీ వస్తుందంటే యూ హ్యావ్ నాట్ ఈవెన్ సీన్ ఇన్ లైఫ్ ఎట్. అంటే ఈ 4 years మీ జీవితం కాదు. దట్స్ ఆఫ్టర్ బీటెక్ విచ్ ఇట్ స్టార్ట్స్. కాబట్టి డోంట్ ట్రై టు మెస్అప్ దేర్. దట్ ఈస్ సెకండ్ మెయిన్ పాయింట్. ఓకే, నౌ కమింగ్ టు ప్లేస్మెంట్స్. మీరు 3rd year నుంచి చెప్పినట్టుగా ఐ థింక్ ఇన్ ద ప్రీవియస్ చెప్పాను, 3rd year నుంచి మీకు ఒక ఐడియా ఉండాలి. ఇన్ 4th year ఆల్సో కీప్ హ్యావింగ్ దట్ ఐడియా. మీ కాలేజ్కి రాబోయే కంపెనీస్ ఏంటి, వాటి ప్యాకేజెస్ ఏంటి, ఏది ఫస్ట్ వస్తుంది, సెకండ్ వస్తుంది, అండ్ వాటిల్లో అడగబోయే క్వశ్చన్స్ ఏంటి, రౌండ్స్ ఏ విధంగా ఉంటాయి. హ్యావ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్. టాక్ టు యర్ సీనియర్స్ ఆర్ ఫ్యాకల్టీ, మీకు ఐడియా వస్తుంది. ఓకే, దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీకు మీ బీటెక్లో మీ కాలేజ్లో మంచి ప్యాకేజెస్, మంచి ప్లేస్మెంట్స్ రావట్లేదు అనుకుంటే ఫస్ట్ నుంచే స్టార్ట్ అప్లయింగ్ ఇన్ బల్క్. బల్క్ అంటే ఏంటి? కంపెనీ ఏకి అప్లై చేశాక డోంట్ వెయిట్ ఫర్ రెస్పాన్స్ ఆఫ్ కంపెనీ ఏ, ఇమీడియట్లీ కంపెనీ బీకి అప్లై చేయండి, కంపెనీ సీకి అప్లై చేయండి. సో కీప్ అప్లయింగ్ ఇన్ బల్క్. అంటే ఎన్ని వస్తాయని రోజు అప్లై చేస్తూ ఉండండి అండ్ వెయిట్ ఫర్ దేర్ రెస్పాన్సెస్. వస్తే అటెండ్ అవ్వండి. నౌ కమింగ్ టు ద సెకండ్ పాయింట్ ఇన్ ప్లేస్మెంట్స్. మీకు ఒక ఆఫర్ వస్తే, ఆన్ క్యాంపస్ అవ్వచ్చు, ఆఫ్ క్యాంపస్ అవ్వచ్చు, ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలా, డిక్లైన్ చేయాలా అనేది చాలా మేజర్ డిసిషన్. అండ్ దాన్ని సీరియస్గా కొంచెం ఫోకస్ చేసి తీసుకోండి. ఎందుకంటున్నానంటే
మెజారిటీ ఆఫ్ కంపెనీస్లో నా ఉద్దేశం ఏంటి అంటే మీకు బాండ్లు పెడుతున్నారు, లాక్ ఇన్ పీరియడ్ ఆఫ్ 2 years 3 years పెడుతున్నారు అంటే ఆ కంపెనీకి మీరు వెళ్ళిపోతారేమో అనే భయం. సో అటువంటి కంపెనీస్ని ఇఫ్ పాసిబుల్ డిక్లైన్ చేయడమే మంచిది. కానీ నేను చెప్పేది ఫ్రమ్ అ ఓవరాల్ పర్స్పెక్టివ్. సిచ్యువేషన్స్ అందరివి వేరేగా ఉండొచ్చు. లెట్స్ సీ మీ కాలేజ్కి వస్తుందే 1-2 కంపెనీసు అండ్ ఆ 1-2 కూడా ఈ విధంగా బాండ్ పెడుతున్నాయి అంటే మీరు ఆబ్వియస్లీ రిజెక్ట్ చేయలేరు. కాబట్టి అక్కడ డెసిషన్ అనేది మీ సిచ్యువేషన్ ప్రకారం జాగ్రత్తగా తీసుకోండి. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు తొందరపడకండి. ప్రతి కంపెనీ కూడా ఆఫర్ ఇచ్చేటప్పుడు మీకు ఒక 20-30 పేజ్ల అగ్రిమెంట్ ఇస్తుంది, రైట్? ఆ 20-30 పేజ్ల అగ్రిమెంట్ ప్రతి పేజ్ చదవండి. ఐ స్టిల్ రిమెంబర్ నాకు ఫస్ట్ టైం ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఆఫర్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఐ థింక్ 26 pages డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ మొత్తం ప్రింట్ తీసుకుని ప్రతి పేజ్ చదివాకనే సైన్ పెట్టాను. సో మేక్ ష్యూర్ యూ డూ దాట్. అంటే బాండ్ ఉన్న కంపెనీనే మీరు జాయిన్ అవ్వాల్సి రావచ్చు. ఆ బాండ్లోని పాయింట్స్ని మీరు ధిక్కరిస్తే, యాక్సెప్ట్ చేయకపోతే ఆర్ జాయిన్ అయ్యాక లెట్స్ సే 3 years లాకిన్ ఉంది, 2 yearsతో బయటికి వెళ్ళిపోతే సిచ్యువేషన్స్ ఏంటి, అవుట్కమ్ ఏంటి, అంటే మీకు వచ్చే ఆ పెనాల్టీ ఏంటి, ఆ ఐడియా మీకు కరెక్ట్గా ఉండాలి. దాన్ని బట్టి మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోగలరు. కాబట్టి రీడ్ ఆల్ దోస్ పేజెస్. ఎస్, పెద్ద పెద్ద డాక్యుమెంట్లు ఉండొచ్చు, కానీ మీరు చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు బీటెక్ 4th year వరకు ఎన్ని డాక్యుమెంట్లు చదవలేదు. ఇది డెఫినెట్లీ పెద్ద లెక్క కాదు. కాబట్టి ప్రతి పేజ్ చదివాకనే సైన్ పెట్టండి. షూర్, మేక్ సెన్స్, గ్రేట్. నౌ మీకు ఐ థింక్ 1st to 2nd year అని చెప్పాను ఆ వీడియోలో, మీకు రియాలిటీ చెక్ ఉండదు, ప్రతి ఒక్కరికి గూగుల్ కావాలని చెప్పి. కానీ 4th yearలో మీకు ఆ రియాలిటీ చెక్ వచ్చేస్తుంది. మీ వర్త్ ఏంటి అంటే, వర్త్ అంటే ఇక్కడ నేను ఏదో ఆబ్జెక్టిఫై చేయట్లేదు, బట్ మీకు ఐడియా వస్తుంది. మీకున్న స్కిల్కి, మీరు చేసిన ప్రాక్టీస్కి మీరు ఎటువంటి కంపెనీస్ అయితే క్రాక్ చేయగలరు అనే ఒక ఐడియా వచ్చేస్తుంది. పక్క రావట్లేదని చెప్పి అబద్ధం చెప్పకండి, వచ్చేస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వండి. అండ్ అటువంటి కంపెనీస్ ఏవైతే వస్తాయో అంటే ప్రాబబ్లీ నాట్ ఎవ్రీ వన్ మైట్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఐ విల్ క్రాక్ గూగుల్, బట్ ప్రాబబ్లీ లెట్స్ సే ఎక్స్ ఏబీసీ అనే కంపెనీ ఉంది, ప్రాబబ్లీ దీన్ని క్రాక్ చేసేమో అని ఐడియా వస్తుంది కదా. కాబట్టి ఆ ఏబీసీ కంపెనీ వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆ ఇంటర్వ్యూస్ అన్నింటినీ అటెండ్ అవ్వండి అండ్ ఆ రౌండ్స్ అన్నింటినీ అటెండ్ అవ్వండి. ఓకే, దెన్ ఒకవేళ మీకు బ్యాక్లాగ్స్ ఉంటే ఆ బ్యాక్లాగ్స్ అన్నిటినీ ప్లీజ్ క్లియర్ దెమ్ ఆఫ్ ఇన్ యువర్ 4th year ఇట్ సెల్ఫ్. దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోకండి. అనవసరంగా 4 ఏళ్ళు దాటిపోతే మీ బీటెక్ మీకు ఒక రకంగా అది మీ ఓవరాల్ ఆ మెమోలో రెడ్ మార్క్ లాంటిదే. కాబట్టి మేక్ ష్యూర్ యు ఆర్ పాసింగ్ అవుట్ ఇన్ దట్ 4 years. అండ్ ఒకవేళ బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉంటే అయిపోగొట్టేసుకోండి. ఓకే, దట్స్ మై ఆనెస్ట్ రికమెండేషన్. దెన్ మీకు ఆ కంప్లీట్ బీటెక్ 4 yearsలో లాస్ట్ 6 months కొంచెం ఇంపార్టెంట్, బికాస్ అక్కడే కదా మీకు ఆ జాబ్ అన్నీ వచ్చేది. కాబట్టి అక్కడ అగైన్ మెయింటైన్ గుడ్ డయట్, అంటే అనవసరంగా ఎక్కువ లేట్ నైట్లు, అంటే డిపెండ్స్ అపాన్ యువర్ బాడీ. ఒకవేళ మీకు లేట్ నైట్ ప్రిపరేషన్ పనిచేస్తుంటే చేయండి, బట్ ఐమ్ సేయింగ్ ఇస్, అంటే ఎందుకు చెప్తున్నానంటే ఐ నో ఫ్యూ ఇన్స్టెన్సెస్ అనవసరంగా ఆ లాస్ట్ 6 monthsలో హెల్త్ ప్రాబ్లమ్ వచ్చేసి ప్లేస్మెంట్స్లో కూర్చోడానికి ఛాన్స్ లేక ఇబ్బందులు, లైక్ ఇట్స్ అ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ కదా. కాబట్టి అలా అవ్వకుండా చూసుకోండి. యాజ్ మచ్ as పాసిబుల్ మెయింటైన్ గుడ్ డయట్, ఎక్సర్సైజ్ వీలుంటే చేయండి. ఆ తర్వాత వన్ మోర్ థింగ్ ఇస్, మీకు ఆ ఫైనల్ ఇయర్లో చాలామంది ప్లేస్మెంట్స్ ట్రై చేయాల్సిందే అంటారు, బట్ కొంతమందికి ప్లేస్మెంట్స్ అసలు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. వాళ్ళ సొంత బిజినెస్సే వాళ్ళ గోల్ అవ్వచ్చు, ఆర్ వాళ్ళకి ఫర్దర్గా స్టడీస్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ దట్ ఎస్ అ థాట్, కన్వే ఇట్ విత్ యువర్ పేరెంట్స్, డిస్కస్ చేయండి అండ్ ఓవరాల్గా ఒక డెసిషన్లోకి రండి అండ్ ఫాలో దట్ డెసిషన్. అండ్ ఆ డెసిషన్ని మీరు అలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతే ఓవరాల్గా మీకు హెల్ప్ అవుద్ది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అంటే నా ఫ్రెండ్ది ఒక స్టోరీ చెప్తాను మీకు. హీ వాస్ ఫ్రమ్ మెకానికల్, అంటే బాగా చదివేవాడు. అండ్ ఒకవేళ ట్రై చేసి ఉంటే తనకి మంచి ప్లేస్మెంట్ వచ్చేసినాం. అంటే మా కాలేజ్లో మెకానికల్ కూడా ఐటీ కంపెనీస్ వచ్చేవి. సో తను ట్రై చేసి ఉంటే వచ్చేసినాం. ఆర్ ఇన్ఫ్యాక్ట్ నాట్ జస్ట్ ఐటీ, ఈ మోటార్స్ కంపెనీస్ ఉంటాయి కదా, ఆటోమొబైల్ కంపెనీస్, వాటిల్లో కూడా జాబ్ వచ్చేసింది మోస్ట్లీ దానికి. కానీ హీ వాజ్ డిటర్మైండ్, వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసి తను ఫర్దర్ స్టడీస్ చేద్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యి దాని మీదే కూర్చున్నాడు. అందరూ ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతే తను గేట్ ఎగ్జామ్కి ఆర్ ఆ మిగతా ఎగ్జామ్స్ ఉంటాయి కదా వాటికి ప్రిపేర్ అయ్యేవాడు. అండ్ టుడే హీస్ లైక్ స్టడీయింగ్ ఇన్ ఐఏఎస్సి. అంటే మీరు నిజంగా మీ డెసిషన్ మీద, మీ థాట్ మీద స్ట్రాంగ్గా ఉంటే, ఆ థాట్ కానీ ఆ డెసిషన్ కానీ ఏదైనా అవ్వచ్చు, యూ క్యాన్ విన్. ఓకే, సో దీస్ వర్ ఫ్యూ పాయింట్స్ గైస్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ని లైట్స్ చూకండి. సెకండ్ థింగ్ ఈజ్ డోంట్ మెస్అప్ విత్ ఫ్యాకల్టీస్ ఆర్ స్టాఫ్. థర్డ్ థింగ్ ఈజ్ ప్లేస్మెంట్స్ని ఫోకస్ చేయండి, అప్లై ఇన్ బల్క్, హ్యావ్ అ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఆర్ ద కంపెనీస్. తర్వాత బేసిక్లీ ఇట్స్ అబౌట్ హ్యావింగ్ బ్యాక్లాగ్స్ ఉంటే దాన్ని క్లియర్ చేయడం. అండ్ ఆబ్వియస్లీ హ్యావ్ అ స్ట్రైట్ అవే డిసిషన్, అంటే ప్లేస్మెంట్సా, జాబా, అంటే జాబా
లేకపోతే ఫర్దర్ స్టడీసా, లేకపోతే రీసెర్చా, లేకపోతే స్టార్టప్పా, ఏంటి, హ్యావ్ అన్ ఐడియా. అన్నిటికీ చేస్తామంటే అవుతాం. ఓకే, సో హ్యావ్ అ డెసిషన్. ఐ హోప్ ఓవరాల్గా ఈ సిరీస్ మీకు బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డెఫినెట్లీ ఆ 4 పార్ట్స్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఐ విల్ ప్రాబ్లీ మిక్స్ ఇట్ అప్ అండ్ సింగిల్ వీడియో రిలీజ్ చేస్తాను. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.